మన లక్ష్యం డిఫెన్స్ నుంచి ఉద్యోగాలు సాధించారు. మీ అందరికీ తెలిసిందే. ఈ 104 మంది ఉద్యోగాలు సాధించడంలో అతి పెద్ద పాత్ర పోషించింది మన అశోక్ సార్. ఎందుకంటే ఆర్మీ జవాన్లకు సారు జీకే జిఎస్ సంబంధించింది కాకుండా జనరల్ సైన్స్ సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా సారు చాలా అద్భుతంగా కవర్ చేశారు. వాటికి సంబంధించిన నోట్స్ ఇచ్చారు, ఎగ్జామ్ పేపర్లు ఇచ్చారు, మెటీరియల్ ఇవ్వడం వల్ల పిల్లలు అద్భుతంగా చదువుకొని మంచిగా రిజల్ట్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మనం అశోక్ సార్ని సన్మానించుకుందని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్రతి సంవత్సరం ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ మనకు 2014 నుంచి మన లక్ష్యం అకాడమీలో క్లాసెస్ తీసుకుంటున్నారు. సార్ మన అకాడమీలో కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి సార్ క్లాసెస్ తీసుకుంటారు. ఓకే, సార్ ఒక సబ్జెక్ట్ కాదు కానీ సార్కి చాలా సబ్జెక్ట్స్ పైన మంచి పట్టు ఉంది. సో అందుకొరకే మంచి కోడ్స్ తో మీ కొరకు సారు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి కోడ్స్ తయారు చేసుకొని మీకు ఎక్కువగా గుర్తుండాలంటే కోడ్ లాంగ్వేజ్ లో అయితే బాగుంటుందని బెస్ట్ కోడ్స్ డిజైన్ చేసుకొని మీ కొరకు క్లాసెస్ చెప్తున్నారు. ఈ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మననం చేసుకోవాలి, దీన్ని మీరు రిహార్సల్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడే మీరు విజయం సాధిస్తారు. కాబట్టి 2024లో 100కు పైగా ఉద్యోగాలు సాధించారు. 2025 ఈ ఇయర్లో కూడా అంతకు మించినటువంటి ఫలితాలు రావాలని ఆశిస్తున్నాను. సో ఈ సందర్భంగా అశోక్ సార్ని ఒక 2 ముచ్చట్లు ఓకే మీతో మాట్లాడాల్సిందిగా మనం. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేను హార్డ్ వర్క్ చేసిన దానికంటే ఫస్ట్ సార్ హార్డ్ వర్క్ చేసింది బాగా. ఓకే, మీరు అందరు ఇక్కడ ఉంటేనే కదా మేము చెప్పేది. ఓకే, సార్ బాగా గ్రౌండ్ వర్క్ చేసింది ఒకటి. సో తర్వాత మేము దాన్ని ఆపాను ఒకటి మేబీ. ఓకే, సరే ఏదేమైనా రావడం చాలా సంతోషం. ఓకే, మీరు కష్టపడ్డారు. మేము చెప్పిన దానికంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేసారు. లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ చాలా మంత్స్ ఓకే రిజల్ట్ కోసం కూడా చాలా మంత్స్ వెయిట్ చేసినాయి. ఆల్మోస్ట్ 13 నెలలు వెయిట్ చేసింది. ఓకే, వాళ్ళకంటే ఎక్కువ ఆతృత సార్కుండే ఎప్పుడు వస్తాయి మా వాళ్ళ రిజల్ట్, ఎప్పుడు వస్తాయి అని. ఓకే, వాళ్ళకంటే ఎక్కువ బాగా ఉత్సాహం ఉండే మాకు కూడా, తొందర వస్తే మా పిల్లలు ఏం చేస్తారు అనేది. సో వాళ్ళకు కూడా లైఫ్ సెట్ అయింది. ఓకే, ఎందుకంటే మీరు మిగతా ఎగ్జామ్స్కు అంటే కానిస్టేబుల్ ఎస్ఐ దానికి పోతే చాలా సబ్జెక్టులు ఉంటాయి, కాంపిటీషన్ హెవీగా ఉంది. ఓకే, అంటే దీనికి లేదా అంటే ఉంది. మనం ఉన్న దానిలో సిలబస్ బేసిక్ లెవెల్ ఉంటుంది, బేసిక్ టు మోడరేట్ ఉంటుంది. బాగా టఫ్ లెవెల్ రాదు, బుక్లో లేని క్వశ్చన్ రావు. ఒకటి కాబట్టి మీరు అందరూ మమ్మల్ని నమ్మచ్చారు కాబట్టి 100% మీకు న్యాయం జరుగుతుంది. ఒకటి సబ్జెక్ట్ పరంగా, గ్రౌండ్ పరంగా, మీకు హాస్టల్ పరంగా, అన్నిటి పరంగా. ఓకే.